భరద్వాజ గారు మొన్న ఈ మధ్య వేణుస్వామి సెలబ్రిటీల జోలికి వెళ్ళను, జాతకాలు చెప్పను, ఇక సామాన్యుల జాతక అందుబాటులో ఉంటానని చెప్పేసి ఒక ప్రకటన చేశారు. అవును. ఈరోజు నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ళ ఎంగేజ్మెంట్ జరిగింది కదా. అవును అవును, మనకు తెలుసు కదా. రేపు నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ళకు సంబంధించి వాళ్ళ వివాహ జీవితంలో జరగబోయేది ఏంటి అనేది జాతకం చెప్తా రేపు అని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రకటించారు. అవును. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత అంటే ఆయన గెలవబోతున్నాడు, తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాడు భారీ మెజారిటీతో. నిజానికి వైసీపీ శ్రేణులు కూడా 95 నుంచి 105 లోపే అని వాళ్ళు ఇంటర్నల్ సమావేశాల్లో మాట్లాడుకున్నప్పటికీ ఈ వైనాట్ 175 నినాదం నిజమవబోతోంది అన్న టైప్లో ఈయన ఒక భరోసా కల్పించాడు. ఈ కల్పించిన నేపథ్యము, ఆ తర్వాత రిజల్ట్ వచ్చినటువంటి పరిస్థితి, ఆ సందర్భంగా ఆయన ఒక కన్ఫెసివ్ టోన్లో ఒక మాట అన్నాడు, నేను ఇక ఫర్దర్గా జాతకాలు చెప్పను అని. నిజానికి ముందే ఛాలెంజ్ చేశాడు, ఇది నిజం కాకపోతే నేను కనిపించను అన్నాడు ఆయన. నిజమే, నేను దీన్ని అడ్మిట్ చేస్తున్నాను, ఆ రోజు చేసినటువంటి ప్రకటనను అడ్మిట్ చేస్తున్నాను, నేను ఇంకా కనిపించను అన్నాడు. కానీ విచిత్రంగా ఇప్పుడు మళ్ళీ ప్రవేశిస్తున్నట్టుగా ఆయనే ప్రకటించుకున్నాడు. నిజానికి పెళ్ళి అనేది అసలు ఆ ఏరియాలోకి ఎవరు వెళ్ళి మాట్లాడినా తప్పే. వాళ్ళు వెళ్ళి జాతక చక్రం ఇవ్వాలి ఆయనకి, లేదు నాగ చైతన్య వెళ్ళి జాతక చక్రం ఇవ్వాలి, అయ్యా మేమిద్దరం కలిసి జీవించవచ్చు, ఇవి జాతకాలు చూపించుకుంటారు మామూలుగా, అది కల్చర్లో ఉన్నదే. అది ఏదన్నా ఉంటే ఈ దోషం ఉంది, దీనికి పరిహారం ఇది అని ఏదో చెప్తారు, ఏదో పూజలు చేసుకుంటారు, అయిపోతుంది అది. కానీ ఈయనకి ఎలా దొరుకుతాయి వాళ్ళ జాతక చక్రాలు? అంటే వాళ్ళు పుట్టినటువంటి టైము ఇవన్నీ ఈయన ఎక్కడి నుంచి సేకరిస్తున్నాడు? టైము, డేటు, నక్షత్రం ఇవన్నీ టైం తెలిస్తే నక్షత్రం తెలిసిపోతుందిలేండి. ఈ డేటా అంతా ఎక్కడి నుంచి కలెక్ట్ చేసి దేని ఆధారంగా చెప్తున్నాడు అనేది తెలియదు ఒకటి. రెండోది, అసలు జాతకాలు ఉన్నాయా లేదా అనేది ఒక గొడవ, అది బిగ్ డిబేట్. అది బిగ్ డిబేట్. ఇప్పుడు ఎందుకు వీళ్ళని టార్గెట్ చేయటం? సినిమా వాళ్ళని, అంటే ఇది సినిమా వాళ్ళని, దట్టు ఈ జంటని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఆయన? దీని మీద రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి ప్రపంచంలో. అంటే ఆయనేమో నాగ చైతన్యకి ఇది రెండో వివాహం. అవును. ఆ మొదటి వివాహం నుంచి ఆయన బయటకు రావటం, దానికి సంబంధించి రకరకాల స్పెక్యులేటివ్ స్టోరీస్ వచ్చినాయి. ఈ ప్రాసెస్లో కూడా ఈయన ఉన్నారు, ఈ వేణుస్వామి గారు ఉన్నారు ఆ ప్రయాణంలో కూడా. సో ఇప్పుడు దీనికి ఒక విధమైనటువంటి క్యూరియాసిటీ ఉంది జనాల్లో అనేది వీళ్ళు స్మెల్ చేశారు. ఈ క్యూరియాసిటీని సొమ్ము చేసుకునేటువంటి ప్రయత్నం ఇది, అంతకు మించి మరేమీ కాదు. ఈ జాతకాలు ఉన్నాయని నేనైతే నమ్మటం లేదు. వాళ్ళ అభిప్రాయాలు కలిసున్నంతకాలం కలిసి ఉంటారు, లేకపోతే బై చెప్పి విడిపోతారు. అది వాళ్ళ పర్సనల్ గొడవ. ఆ ఏరియాలోకి వెళ్ళి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. ఇది నేరుగా కోర్టు చెప్పినటువంటి విషయం. రెండోది, ఒకరి జీవితం గురించి ఇంకొకళ్ళు బహిరంగ వేదికల మీద మాట్లాడడం తప్పు. ఆ పని చేస్తున్నాడు ఇప్పుడు ఆయన. అంటే బహిరంగ వేదిక మీద వాళ్ళ జాతకాల గురించి, వాళ్ళ భవిష్యత్తు గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు? అది తప్పు కదా. రేపొద్దున వాళ్ళు కోర్టుకు వెళ్తే ఎవరు జవాబుదారీ? ఇప్పుడు ఈయన కూడా తను వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయాల మీద ఎవరన్నా డిఫరెంట్ ఒపీనియన్ చెప్తే, లేదు మీరు ఇలా మాట్లాడటం సబబు కాదు అని కనుక ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి మెసేజ్లు పెడుతూ ఉంటాడు ఈయన, వేణుస్వామి, మీరు నన్ను టార్గెట్ చేస్తున్నారు, నేను మీ గురించి పట్టించుకోవాల్సి ఉంటుంది అన్న టోన్లో ఒక చిన్న ఝలక్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాడు ఆయన. మరి ఈయన ప్రపంచం అందరి గురించి మాట్లాడేస్తే ఎలాగా? ఆయన గురించి ఎవరు మాట్లాడకూడదు, ఈయన మాత్రం కనిపించిన వాడిని కనిపించిన వాడిని వేధించవచ్చు. ఓకే, ఇది ఎలా కుదురుతుంది? మీ ఇంటికి మా ఇల్లు అంత దూరమో, మా ఇంటికి మీ ఇల్లు అంత దూరం కదా. ఆయన జాతకాల పేరు చెప్పి ఒక స్పెక్యులేటివ్ స్టోరీని, ప్రజల మనసుల్లో ఉన్నటువంటి కొన్ని గందరగోళాలని రేపి, అంటే నిద్రాణంగా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. చాలామందిలో నిద్రాణంగా ఒక అభిప్రాయం ఉండొచ్చు, ఇతను మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడు, ఇలాంటి ఒక అభిప్రాయాలతో కొంతమంది ఉంటారు. వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం ఇది. ఓకే,
రెచ్చగొట్టి వాళ్ళని ఇటువైపు అట్రాక్ట్ చేసి చూస్తూ ఉండండి మీరు ఏం జరుగుతుందో అంటే పాజిటివ్గా కూడా చెప్పచ్చు ఆయన. లేదు ఇది నిండు నూరేళ్ళు ఈ దాంపత్యం వర్ధిల్లుతుంది అని కూడా చెప్పచ్చు. చెబితే మంచిదే, అలా చెప్తాడని ఆశిద్దాం. అలా కాకుండా ఇది గందరగోళం అవుతుంది, లేకపోతే ఇలా అవుతుంది అలా అవుతుంది, ఇతని జీవితంలోనే అసలు ఈ యోగం లేదు ఆ యోగం లేదు, ఆవిడ జాతకంలో లేదు, ఈ లాంగ్ ఇది లేదు, జర్నీ లేదు, ఇలాంటివేవో మాట్లాడేస్తారు వీళ్ళు. అలా మాట్లాడకుండా ఆయన పాజిటివ్ టోన్లో మాట్లాడితే ఇబ్బంది లేదు. కానీ అంటే ధైర్యంగా ఆయన ఒక ప్రకటన చేశాడు, నేను రేపు చెప్పబోతున్నాను అని. ఈ చెప్పబోతున్నాను అనేది ఒక క్యూరియాసిటీ జనరేట్ చేసింది ప్రపంచానికి. ఈ క్యూరియాసిటీ నేపథ్యంలో ఆయన నెగిటివ్గా మాట్లాడితే దాడి తీవ్రంగా ఉంటుంది. దీన్ని కేవలం అక్కినేని కుటుంబం మాత్రమే పట్టించుకుంటే కుదరదు, సినిమా పరిశ్రమ పట్టించుకోవాలి. ఆయన ఇంతకుముందు ప్రభాస్ మీద కూడా దాడికి వెళ్ళాడు. అవును, ప్రభాస్ సినిమాలు ఆడవు, అతని పని అయిపోయింది, దాదాపుగా ఇంకా ఆయన ఇంటికి వెళ్ళిపోవటమే, స్టూడియోలకి ఆయనకి రుణం తీరిపోయింది అన్న టోన్లో ఆయన చెప్పేశాడు. ఆయన చెప్పిన తర్వాత నుంచి అంటే రాధేశ్యామ్ తర్వాత ఆదిపురుషు కొన్ని చేదు అనుభవాలు ఉన్నప్పటికీ సలార్ నుంచి నెమ్మదిగా తను పికప్ అయ్యి ఇప్పుడు సీరియస్గా ఏడాదికి 2 రిలీజులు చేయటం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఏకైక హీరోగా ప్రభాస్ ఉన్నాడు. అవును, ఇప్పుడు తన చేతిలో 4 ప్రాజెక్టులు ఉన్నాయి తను చేస్తున్నవి. అవును, ఇటువంటి కండిషన్లో ఉన్నటువంటి హీరో ఆల్మోస్ట్ షట్ డౌన్ అయిపోయింది అన్న టోన్లో మాట్లాడటం అభిమానుల్ని చాలా ఇబ్బంది పెట్టింది కదా. అలాగే ఆయన వైవాహిక జీవితానికి సంబంధించి కూడా కొన్ని స్వీపింగ్ కామెంట్స్ వెళ్ళాయి. ఇవన్నీ ఏ ఉద్దేశంతో మాట్లాడాడు ఆయన? ఒక స్పెక్యులేషన్ క్రియేట్ చేయటానికి, మార్కెట్ క్రియేట్ చేసుకోవటానికి. ఈ మార్కెట్ క్రియేట్ చేసుకోవటం కోసం అవతల వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి ఎందుకు ఆడాలి మీరు ఆట? ఓకే, మీ దగ్గరికి ఎవరైనా వస్తే ఆ వచ్చిన వారికి 4 గోడల మధ్యలో కూర్చోబెట్టి మీరు చెప్పండి, అది గోప్యంగా, ఎలాగో మీ వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పి ఒక ప్రామిస్ చేస్తారు వాళ్ళు. సెలబ్రిటీస్ జీవితాలు టేక్ ఇట్ గ్రాంటెడ్ అనుకుంటే ఎట్లా? అంటే సెలబ్రిటీ జీవితాల గురించి మాట్లాడుతున్నాడు అంటే ఈయనకు ఒక మార్కెట్ క్రియేట్ అవుతుంది, ఆ మార్కెట్ నుంచి కస్టమర్లు వస్తారు. ఇది బిజినెస్ కోణమే. మీ బిజినెస్ మీద ఎవరైనా విమర్శిస్తే వాళ్ళ మీద నువ్వు దాడి చేసేస్తావు, వాళ్ళ జీవితాలను జడ్జి చేసేస్తావు. ఇది ఎలా కుదురుతుంది? అది ఎలా కరెక్టు? పద్ధతి కాదు కదా. ఓకే, అందుకని వేణుస్వామి వ్యవహారాన్ని టోటల్గా సెలబ్రిటీ సెక్షన్ మొత్తం కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. పర్టికులర్గా సినిమా కమ్యూనిటీకి సంబంధించినటువంటి వివిధ విభాగాలు వీళ్ళందరూ పట్టించుకుని సీరియస్ యాక్షన్ ఉండాలంట. ఎలా ఎందుకు మాట్లాడుతున్నారు అనే దాని మీద ఒక చర్య అంటే వెళ్ళి కనీసం డిస్కషన్ అయినా చేయాలి, ఆయన్ని కూర్చోబెట్టి మాట్లాడాలి. మీరు రోజు మీరు చెప్పే జాతకాలన్నీ లైవ్లో చెప్పండి. మీరు మీ దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళని నేరుగా లైవ్ ఇవ్వండి, లైవ్ ఇచ్చేసి లైవ్లో జాతకాలు చెప్పండి. దానికి వాళ్ళు అంగీకరిస్తారేమో చూడండి. డెఫినెట్గా ఎవరూ అంగీకరించరు, వాళ్ళ జీవితాలను రోడ్డు మీద పెట్టుకోవాలని ఎవరూ అనుకోరు కదా. జాతకం చూపించేటప్పుడు వాళ్ళు ఒక సందేహంతో వస్తారు, ఈ సందేహం నిజమే, ఇది నిజంగానే ఈ ప్రమాదం జరగబోతోంది మీ జీవితంలో, ఇది మాత్రమే కాదు ఇంకా చాలా దారుణాలు జరగబోతున్నాయి, దానికి పరిహారం చేసుకోవాలంటే మీరు ఈ క్రతువులు చేయాల్సి ఉంటుంది, ఇలాంటి ఒక ఎజెండా ఉంటుంది అక్కడ. ఎటువంటి ఎజెండా లేకుండా సెలబ్రిటీ జీవితాలని మీరు రోడ్డు మీద పెట్టి మాట్లాడేస్తున్నారు. వాళ్ళు విడిపోతారా, లేకపోతే వాళ్ళకి హిట్లు వస్తాయా, ఫ్లాప్లు వస్తాయా, వాళ్ళ కెరీర్ ఎలా ఉండబోతోంది, వాళ్ళ జీవితంలో కలిసి ఉండబోతున్నారా, విడిపోబోతున్నారా, ఎన్ని రోజులు కాపురం చేస్తారు. ఇప్పుడు వైవాహిక జీవితానికి సంబంధించిన అన్నారు అక్కడ. అవును, ఎంగేజ్మెంట్ అయింది మాత్రమే, అవును, పెళ్ళి జరగవలసి ఉంది, ఇంకా అవ్వలేదు, డేట్ కూడా ప్రకటించలేదు, డేట్ కూడా ప్రకటిస్తారు. ఇటువంటి కండిషన్లోనే వైవాహిక జీవితాన్ని జడ్జి చేయటం ఎలా కరెక్టు? అసలు ఎందుకు వచ్చిన గొడవ? విడిపోతారు, అసలు చట్టం ఉంది అక్కడ. అవును, విడిపోవడానికి అవకాశం కల్పిస్తూ చట్టం చేసున్నారు అక్కడ. విడిపోవడం తప్పు అనటం రాజ్యాంగాన్ని వ్యతిరేకించటం, అది అర్థం కావట్లేదు ఆయనకి. అవును, ఆయన రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. విడిపోయే హక్కుని గౌరవించాలి,
అలాగే వాళ్ళు కలిసి ఉంటారు, విడిపోతారు. అసలు దాంతో ప్రపంచానికి ఏమిటి సంబంధం? ఉమ్. ఎవరైనా సరే ఇప్పుడు సమంత నాగ చైతన్య విడిపోయారు, దానివల్ల ఏమిటి నష్టం ప్రపంచానికి? వాళ్ళు ఒక ఏరియాలో కలిసి ఉండగలం అనుకున్నారు, ఉమ్. ఆ తర్వాత ప్రయాణం మొదలైన తర్వాత అనుభవపూర్వకంగా కుదరదు అనుకున్నారు, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవరి జీవితాలు వాళ్ళవి. అంతే కదా. ఇప్పుడు ఆవిడ కూడా ఎక్కడా మాట్లాడలేదు, వాళ్ళిద్దరూ చాలా గౌరవప్రదంగానే వ్యవహరించారు. అవును. పర్టికులర్గా ఒక 2 ఇంటర్వ్యూల్లో కాఫీ విత్ కరణ్లో సమంత కొంచెం ఓపెన్ అయ్యే ప్రయత్నం చేసింది, కానీ నాగ చైతన్య ఎక్కడా మాట్లాడలేదు. ఉమ్. టోటల్గా ఇంతకాలంలో ఎక్కడ ఏ ఇంటర్వ్యూలోనూ ఈ ప్రశ్న లేకుండా చూసుకున్నాడు అతను జాగ్రత్తగా. ఒక్క కాఫీ విత్ కరణ్లో మాత్రమే తను ఒక మాట అంది, అది కూడా మా ఇద్దరిని ఒక గదిలో ఉంచితే అక్కడ మారణాయుధాలు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది అంది. దాని మీద ఎవరి కథనాలు వాళ్ళు అల్లుకున్నారు, దానికి అవకాశం కల్పించింది తప్ప ఇతరత్ర ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. రెండోది, వాళ్ళు విడిపోయినప్పుడు నాగార్జున ఒక ప్రకటన రిలీజ్ చేశాడు. ఆ ప్రకటనలో ఇది బాధాకరమే అయినప్పటికీ యాక్సెప్ట్ చేయాల్సినటువంటి వాస్తవం, అదే మేము యాక్సెప్ట్ చేశాము, అంత మాత్రం చేత తనతో మేము రిలేషన్ తెంపేసుకోవడం లేదు, సమంతకి మా ఫ్యామిలీ డోర్స్ ఎప్పుడు ఓపెన్ అయ్యే ఉంటాయి, తను ఎప్పుడైనా రావచ్చు మా ఇంటికి, తను మా ఇంటి పిల్లే అన్నాడు ఆయన. అంత బ్రాడ్ మైండ్తో మాట్లాడాడు. ఇంకా బయట ప్రపంచానికి మాట్లాడటానికి స్కోప్ ఎక్కడ ఉంది అక్కడ? కానీ ఎవరి పద్ధతిలో వాళ్ళు జడ్జిమెంట్లు పాస్ చేస్తూ మాట్లాడారు. అవును. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నమే చేయటం ద్వారా ఒక మార్కెట్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం, ఇది స్ట్రాటజీ. ఇలాంటి స్ట్రాటజీలలోకి ఎందుకు సెలబ్రిటీలను పట్టుకొస్తున్నారు, ఎందుకు మా జీవితాలను రోడ్డు మీద పెట్టి? ఇప్పుడు మనకి పాత రోజుల నుంచి కూడా ఈ పుత్తూరు కట్లు అవి కట్టేటువంటి షాప్స్ ఉంటాయి. అవును. దాని ముందు చేయి విరిగినటువంటి సావిత్రి, కాలు విరిగినటువంటి ఎన్టీ రామారావు గారి బొమ్మలు ఉంటాయి. మార్కెటింగ్ స్ట్రాటజీ, సింపుల్ మార్కెటింగ్ స్ట్రాటజీ అదే అదే ఇది కూడా. ఓకే. అంతకు మించి ఏమీ లేదు, అది వాస్తవాలు కాదు. ఆయన చెప్తున్నటువంటి అంటే ఆయన చేస్తున్నటువంటి స్పెక్యులేషన్, జాతకం అని నేను అన్ను, స్పెక్యులేషన్ అది. ఆ స్పెక్యులేషన్ రివర్స్ అయిన సందర్భాలు అనేక ఉన్నాయి. పర్టికులర్గా మొన్న ఎన్నికల్లో అది ప్రూవ్ అయిపోయింది. ఆయన స్పష్టంగా నేను ఫర్దర్గా ఈ ఏరియాలో ఉండను అని చెప్పి ప్రామిస్ చేశాడు ప్రపంచానికి. మళ్ళీ రీఎంట్రీ కోసం దీన్ని ఎంచుకున్నాడు. ఈ నిశ్చితార్థాన్ని ఆయన రీఎంట్రీకి ఒక వేదికగా ఎంచుకోవటం అనేది కూడా దుర్మార్గమే. ఓకే. దీని మీద వాళ్ళు ఓపెన్ అయి మాట్లాడి దాడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగానే ఇండస్ట్రీ ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. ఇండస్ట్రీ రియాక్ట్ కావాల్సిన సందర్భం ఇది. ఇలాంటివి అంటే చాలా విషయాలకు రియాక్ట్ అవుతున్నారు ఈ మధ్య. మా సినిమాల మీద మీరు ఎలాంటి రివ్యూస్ ఎందుకు చెప్తున్నారు అని రియాక్ట్ అవుతున్నారు కదా. మా జీవితాలని జడ్జి చేస్తున్నారు అని మాట్లాడాలిగా. దీనికంటే అది ముఖ్యం కదా, జీవితాలు ముఖ్యం. రివ్యూల మీద స్పందించడం కంటే కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది.